ఒక్కసారి కింద కనిపిస్తున్న ఈ వీడియో చూడండి. అది సముద్రమో, నదో కాదు. మన ఇండియాలో ఒక రాష్ట్రమైన అస్సాం. పిల్లలు ఆడుకునే ప్లేసు, రోడ్లు, తర్వాత స్కూల్సు, పొలాలు అని తేడా లేకుండా అంతా జలమయమైపోయింది. ఎంత దారుణం అంటే ఇల్లు, స్కూలు, రోడ్లు, పొలాలు అని తేడా లేకుండా అసలు మనిషి నిలవడానికి స్థలం కూడా లేకుండా అంతా జలమయమైపోయింది. అస్సాంను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న డేటా ప్రకారం దాదాపు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 2,40,000 మంది ఇంకా ఈ వరద ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. అసలు అస్సాంలో ఇంత భారీ వరదలు ఎందుకు వస్తున్నాయి? అస్సాం అంటేనే బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతం. భారీ వర్షాలు కురిసినప్పుడు బ్రహ్మపుత్ర నదితో పాటు దాని ఉపనదులలో నీటి ప్రవాహం ఎక్కువ అవుతుంది. దీనికి తోడు అస్సాం మొత్తం కొండ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ కొండ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహం కూడా వీటితో కలిసిపోతుంది. ఈసారి కురిసిన తీవ్రమైన వర్షాలకు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వరదలు అంటే కేవలం నీళ్లు రావడం మాత్రమే కాదు. వరద ప్రభావం తెలియని వాళ్ళందరికీ వరద అంటే కేవలం ఇళ్లలోకి నీళ్లు రావడం అని మాత్రమే అనుకుంటారు. కానీ వరదలు అంటే ఇప్పటి వరకు కష్టపడి పండించిన పంట మొత్తం నీటి పాలు కావడం, ఇష్టపడి కట్టుకున్న ఇల్లు నీళ్ళలో కొట్టుకుపోవడం, అలాగే ఎంతో ప్రేమగా చూసుకున్న పిల్లలు, పక్షులు, తర్వాత జంతువులన్నీ నీళ్లకు బలి కావడం. ఈ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది.